మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయండి. Hello everyone, today we are discussing about some aptitude questions. See here, the selling price of a toy car is 540 rupees. If the profit made by the shopkeeper is 20%, then the cost price is. మనకి ఏమంటున్నాడు, ఒక టాయ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, 550 రూపీస్. అలాగే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? 20%. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది కాస్ట్ ప్రైస్. సి హియర్ 20%. పర్సంటేజ్ని మనం ఎలా రాయొచ్చు? 20% ఈజ్ నథింగ్ బట్ 1/5, ఇజంట్ ఇట్? సో మనకేంటి, ఈ 5 అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. దిస్ ఈజ్ ద ప్రాఫిట్. ఓకే, సో మొత్తం ఈ రెండు కలిపితే మనకు వచ్చేది ఏంటి? సెల్లింగ్ ప్రైస్. ఓకే, దిస్ 5 part is the cost price, this is the profit, and if we add these two we get the profit, selling price. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంత? 540 రూపీస్. అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ ఎంత మనకి? 5 + 1 6. 6 parts వాల్యూ ఎంత మనకి? 540. సో మనకి ఏం అడుగుతున్నాడు? కాస్ట్ ప్రైస్ అంటే ఎంత? 5 parts. 5 parts ఈక్వల్ టు హౌ మచ్? 6 1s 6 9s అంటే 90. 1 part 90 అయితే 5 parts ఎంత అవుతుంది నాకు? 5 × 90, దట్ ఈక్వల్ టు 450 రూపీస్. ఓకే, మనకి పర్సంటేజ్ని మనం ఇలా రేషియోలో ఎలా రాయొచ్చు అంటే 20 డివైడెడ్ బై పర్సంటేజ్ అంటే ఎంత? 100 కదా. సో 21s 25s. సో అందుకని మనం 20% అంటే 1/5 అని వేసాం. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 450 రూపీస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్. Suppose a and b are positive real numbers, then a plus root b, a minus root b equal to. మనకేంటి? ab అనేవి రెండు పాజిటివ్ రియల్ నెంబర్స్. మనం దీన్ని సింప్లిఫై చేయాలి. ఎలా చేస్తాం చూడండి. a plus root b ఇంటూ a minus root b. చూడండి, మనకు a plus b ఇంటూ a minus b కి ఫార్ములా ఏంటి? a² - b² కదా. సో a into a square minus in place of b square what we have? root b ఉంది కాబట్టి root b whole square. సో మనకి ఇక్కడ ఏంటి? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. we have to cancel square and root. సో what is the final answer? a² - b. జస్ట్ మనకు a plus b and a² - b² ఫార్ములా తెలిస్తే సరిపోతుంది. a² - b² ఈక్వల్ టు a plus b ఇంటూ a minus b. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఫార్ములా. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్. ద యాంగిల్ బిట్వీన్ టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ది రేడియస్ డ్రాన్ ఎట్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్. చూడండి, ఇఫ్ దిస్ ఈజ్ ద సర్కిల్, ఇది మనకు సర్కిల్ కదా. ఓకే, ఈ సర్కిల్కి మనకేంటి? టాంజెంట్ డ్రా చేయమంటున్నాడు. సో టాంజెంట్ ఎలా డ్రా చేయొచ్చు మనం? So I am drawing the tangent like this. This is the circle. ఈ సర్కిల్ కి we are drawing tangent. సో టాంజెంట్ అంటే ఏంటి? ఒక లైన్ అనేది సర్కిల్ని ఏదో ఒక సింగిల్ పాయింట్ దగ్గర టచ్ చేసేదాన్ని మనం టాంజెంట్ అంటాం. చూడండి, మనకి ఇది సర్కిల్ యొక్క సెంటర్ అయితే, సో మనకి ఇది ఏమవుతుంది? రేడియస్ అనమాట. సో సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుంచి మనం ఏ లైన్ డ్రా చేసినా కూడా మనకు అది రేడియస్ అవుతుంది. సో చూడండి, టాంజెంట్కి రేడియస్కి మనకి ఎలా ఉంది యాంగిల్ అనేది? పర్పెండిక్యులర్ కాబట్టి. సో వాట్ ఈస్ ద యాంగిల్ హియర్? 90 degrees ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్. టు గెట్ ది ఇమాజినరీ రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0. సో మనకేంటి? ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 3 కండిషన్స్ ఉంటాయి. వాట్ ఆర్ దోస్ 3 కండిషన్స్? ax² + bx + c = 0. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనకేంటి? b² - 4ac = 0 అవుతే ఏమవుతుంది? నెక్స్ట్, దిస్ ఈజ్ ద ఫస్ట్ కండిషన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్? b² - 4ac ఈజ్ గ్రేటర్ దెన్ 0. దిస్ ఈజ్ ద సెకండ్ కండిషన్. అండ్ b² - 4ac లెస్ దెన్ 0. సో ఈ 3 కండిషన్స్కి మనకి రూట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ కండిషన్కి మనకేంటి? రూట్స్ అనేవి రియల్ రూట్స్ ఉంటాయి అండ్ ఈక్వల్ రూట్స్ ఉంటాయి. రియల్ రూట్స్ అండ్ దోస్ ఆర్ ఈక్వల్ రూట్స్ ఓన్లీ. రూట్స్ ఆర్ ఈక్వల్. Next, for the second question,
సో హియర్ ఆల్సో వీ విల్ గెట్ ది రియల్ రూట్స్ ఉంది, బట్ ఈక్వల్ రూట్స్ రావు, అన్ఈక్వల్ రూట్స్ వస్తాయి. రియల్ రూట్స్ అండ్ అన్ఈక్వల్ రూట్స్. నెక్స్ట్ ఫర్ ది బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దెన్ 0 అయితే మనకి ఏమవుతుంది? సో ఇమాజినరీ రూట్స్ వస్తాయి మనకి, రియల్ రూట్స్ అనేవి ఉండవు. రూట్స్ ఆర్ ఇమాజినరీ అండ్ ఈ ఇమాజినరీ రూట్స్ కూడా ఈక్వల్ రూట్స్ రావు, అన్ఈక్వల్ రూట్స్ వస్తాయి. సో ఇవి స్టాండర్డ్స్ అనమాట. సో లెస్ దెన్ 0 అవుతే ఏమవుతుంది, ఈక్వల్ టు అవుతే ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 0 అవుతే ఏమవుతుంది అనేది ఈ కండిషన్స్ అనమాట. ఈక్వల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రూట్ అనేది ఎక్స్ అనుకుంటే ఏంటి, ఇక్కడ మనకి ఎక్స్ కామా ఎక్స్. సో ఇక్కడ ఏంటి అన్ఈక్వల్ అంటే ఏంటి, ఒకటి x1 అయితే ఇంకొకటి x2 వస్తుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వల్ అండ్ అన్ఈక్వల్ రూట్స్. నెక్స్ట్ సో మనకి ఏమడిగాడు క్వశ్చన్లో, ఇమాజినరీ రూట్స్ అన్నాడు. ఇమాజినరీ రూట్స్ అనేది లెస్ దెన్ 0 కండిషన్లో వస్తుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ ఏ rhombus is 240 centimeter square and one of the diagonal is 16 centimeter. Then the other diagonal is, మనకేంటి, దిస్ ఈజ్ ద rhombus. సో రాంబస్కి ఏంటి, మనకి 2 డయాగ్నల్స్ ఉంటాయి కదా, మనకి ఏమి ఇచ్చాడు, ఒక డయాగ్నల్ లెంత్ ఇచ్చాడు, ఎంత, 16 centimeter. We have to find out the other diagonal. See, if this is the 16 and what he given, area he given, area equal to 240 centimeter. So what is the formula for area of the diagonal? Area of rhombus, area of rhombus equal to half into d1 d2. Okay, d1 అంటే ఫస్ట్ డయాగ్నల్, d2 means సెకండ్ డయాగ్నల్. సో వాట్ ఈస్ ద ఏరియా హీ గివెన్, 240 ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ d1, 16 ఇంటూ d2 వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. 2 1s are 2 8s are 8 1s are 8 30s are. So therefore d2 equal to 30 centimeter, our answer. Next, area of a right angle triangle whose sides are 13 centimeter, 12 centimeter and 5 centimeter. చూడండి, మనకి ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, వీటి యొక్క లెన్స్ ఇచ్చాడు, one is 5 and another one is 12 and this is the 13 centimeter. అవునా? సో మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఫర్ దిస్ ట్రయాంగిల్ వాట్ ఈస్ ద బేస్ అండ్ వాట్ ఈస్ ద హైట్? This is the base and this is the height. Okay, so half into what is base? This is the base and this is the height of the triangle. So 5 into 12, 2 1s are 2 6, 5 6 are 30 centimeter square. Okay, so tan A equal to 3 tan A equal to 4 అయితే what is the value of cos A? చూడండి, 3 tan A ఈక్వల్ టు 4. సో tan A వాల్యూ ఎంత, 4/3. సో ఇఫ్ దిస్ ఈజ్ ద ట్రయాంగిల్ 3 4 అండ్ వాట్ ఈస్ ద అదర్ వన్, 5 అనమాట. చూడండి మనకేంటి, ఇక్కడ ఏ ఉంటుంది, ఏ ఇక్కడ ఎందుకు ఉంటుందంటే tan A ఈక్వల్ టు నాకు 4/3 కదా. సో ఇది నాకు tan A అయితే ఆపోజిట్ సైడ్ ఏంటి 4, సో అడ్జసెంట్ సైడ్ ఏంటి 3 కాబట్టి, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan A, 4/3 అయితే వాట్ హీ ఈజ్ ఆస్కింగ్, cos A. సో cos A మీన్స్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కాబట్టి 3/5 ఈజ్ అవర్ ఆన్సర్. సో దీస్ ఆర్ ఆల్ బేసిక్ క్వశ్చన్స్ ఇన్ మ్యాథమెటిక్స్. సో మీకు ఈ క్వశ్చన్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో వీఆర్ కండక్టింగ్ ఏ బేసిక్ క్లాసెస్ అకార్డింగ్ టు మ్యాథ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బేసిక్ క్లాస్ 1 వీక్ కోర్స్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కోర్సులో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.